జరగదని తెలిసినా జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి, దాని ద్వారా అవతల వాళ్ళు నోరు మెదపనీయకుండా చేసి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆటలో రేవంత్ ఆరితేరిపోయారు. తన గురువుగారిని కూడా దాటేశారు. బీసీ రిజర్వేషన్లు అన్నటువంటిది 50% దాటడానికి కుదరదని తెలియని అమాయకుడు కాదు. ఆయనకి చెప్పే అభిషేక్ మను సింఘ్వి దగ్గర నుంచి సిద్ధార్థ లోద్రా దాకా ఆ లాయర్లకి తెలియంది కాదు. అడ్వకేట్ జనరల్కి తెలియంది లేదు. అందరికీ తెలుసు. జస్ట్ ఓ రాయి వేయటం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? హైకోర్టు స్టే ఇచ్చింది. ఎలక్షన్స్ జరుపుకోవచ్చింది. ఎలక్షన్స్ ఇప్పుడు జరుపుకుంటే 50% లోపే, 25% దాకా బీసీ రిజర్వేషన్. అబ్బాయి మేము 45కి ప్రిపేర్ అయినా ఇక్కడ 25 అంటం వల్ల మేము ఆపేస్తున్నాం. తద్వారా ఎలక్షన్స్ని, స్థానిక ఎన్నికల్ని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాయిదా వేయడం. దీనికోసం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సుప్రీంకోర్టు అభిషేక్ మను సింఘ్వితో స్వయంగా రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన అభిప్రాయం తీసుకున్నారు. ఆయన ఏం చెప్తాడు? ఆయన తెలీదా? అభిషేక్ మను సింఘ్వి రాజ్యాంగ నిపుణుడే కదా. తెలిసి కూడా ఇక్కడ ఆయన చెప్పారు, ఈ ఆధారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాం అని చెప్పారు. తద్వారా మళ్ళీ ప్రభుత్వపు డబ్బులు వెళ్తూ ఉంటాయి, లాయర్లను పోషిస్తారు. ప్లస్ ఇందులో రాజకీయ ప్రయోజనం. అటు యాదవ్ సామాజిక వర్గం ఓటు, ఇటు ముస్లిం సామాజిక వర్గం ఓటు, ఇవన్నీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రావాలి. అటు తెలుగుదేశం పార్టీ ఓటు, 3 వైపుల ఓట్లు రాబట్టుకోవాలి. దీనికోసం ఏదో చేస్తున్నారన్నటువంటి ఒక భ్రమ కల్పించాలి. ఒక స్ట్రాటజిస్ట్ అనమాట.